చుక్క నూనె లేకుండా జీరో ఆయిల్తో పప్పుచారుని ఎలా చేయాలో చూద్దాం. డైటింగ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అనే చెప్పవచ్చు. కందిపప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఒక గిన్నెలో కొన్ని వాటరు, మునక్కాయ ముక్కలు వేసి పెట్టి ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి పప్పుని మెదుపుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టి జీలకర్ర వేసి కలుపుతూ వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోస్తూ ఉల్లిపాయలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం, నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఈ రసం మరిగిన తర్వాత పప్పులో వేసి కలుపుకోవాలి. ఉడకపెట్టిన మునక్కాయలు వేసి కలుపుకోవాలి. పప్పు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జీరో ఆయిల్ పప్పుచారు రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.